హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. విఎల్ కిచెన్స్కు స్వాగతం. ఈరోజు మనం బూందీ రైతా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బిర్యానీలో కానీ జీరా రైస్లో కానీ చాలా బాగుంటుంది. కొంతమంది వైట్ రైస్లో కూడా ఇష్టపడతారు. మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ ఈ రెసిపీ అడిగారు, అందుకే నేను చేస్తున్నాను. మరి దీన్ని తయారు చేద్దామా? ముందుగా బూందీ తయారు చేయడం కోసం ఒక బౌల్లో 2 కప్పుల శనగపిండిని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ లంప్స్ లేకుండా జారుడుగా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి కాకుండా కొద్దిగా పోసుకుంటూ చక్కగా ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసుకొని చిల్లులు ఉన్న గరిటెతో కానీ బౌల్తో కానీ బూందీని వేయించి పక్కన ఉంచుకోవాలి. ఆ బూందీని ఒక చిన్న బౌల్లో వేసుకొని అది మునిగే వరకు నీళ్లు పోసుకొని 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత బూందీని నీటిలో నుండి తీసి మరొక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 500 ml పెరుగును తీసుకోండి. దానిని ఎగ్ బీటర్తో ఉండలు లేకుండా కర్డ్ సాఫ్ట్గా అయ్యేలా బీట్ చేసుకోండి. ఆ తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి తరుగు మరియు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ తరుగు, ఒక చిన్న కట్ట కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్ల ఉల్లికాడల తరుగు. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు. నార్మల్ రైతాలో బూందీకి బదులు క్యారెట్ తరుగు వేసుకుంటారు, అందుకే నేను ఇందులో క్యారెట్ తరుగు వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ముందుగా రెడీ చేసుకున్న బూందీని కూడా ఇందులో వేసి చక్కగా కలుపుకోండి. కొద్దిగా బూందీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరి, బూందీ రైతా రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.